అరే ఏంది ఫ్యాఫు, అందరూ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో పిచ్చు కుమ్ముడు కొట్టి గెలుస్తుంటే మనం మాత్రం మన హోమ్ గ్రౌండ్లో ఓడిపోతున్నాం. అరే ఉండు విరాటు, మన ప్లేయర్స్ ఒక్కరు కూడా మంచిగా ఆడతలేదు, అందుకే మనం మ్యాచ్ ఓడిపోతున్నాం. అరే ఉండు ఫ్యాఫు, నువ్వు కెప్టెన్ అయ్యిండి కూడా ఒక మ్యాచ్ కూడా ఆడకపోతే ఎలా చెప్పు. నువ్వు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, ఇక కుమ్ముడే దంచుడే. ఈ లక్నోనైతే ఈజీగా పిసికి పారేస్తాం. ఇక చూసుకో విరాట్ బ్రో, ఈ ఫ్యాఫ్ 4ల 6లతో దంచి కొడతాడు. ఈ ఫ్యాఫ్ ఫ్లవర్ కాదు ఫైర్ అని చూపిస్తాడు. అరే ఏందే మ్యాక్సీ, పేరుకు మాత్రం మ్యాడ్ మ్యాక్సీ, బొంగులే బోసానంలే. నీ అవ్వ 3 మ్యాచ్లు జరిగింది, ఒక్క మ్యాచ్లో కూడా ఒక హాఫ్ సెంచరీ లేదు. లాస్ట్ మ్యాచ్లో అయితే 2 లైఫ్లు దొరికింది. నీ అవ్వ నేనైతే సెంచరీ కొట్టేస్తాడు అనుకున్నా, కానీ 30 రన్లు కొట్టలేదు. అరే ఉండు విరాట్ బ్రో, ఈ మ్యాక్సీ ఒక్కసారి క్లిక్ అయితే వారు వన్ సైడే. చూసారు కదా లాస్ట్ ఐపీఎల్లో ఎలా కొట్టానో. అరే ఉండు మ్యాక్సీ, నువ్వు మాత్రం మీ దేశానికి ఆడినప్పుడు సెంచరీల మీద సెంచరీలు కొట్టి మ్యాచ్ గెలిపిస్తావు, కానీ ఆర్సీబీకి మాత్రం ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. అరే ఇక చూసుకో విరాట్ బ్రో, ఈ మ్యాక్సీ మాటల్లో కాదు చేతుల్లో చూపిస్తాడు. ఈ లక్నో మీద సెంచరీ కొట్టి మ్యాక్సీ ఏంటో చూపిస్తా. అరే మ్యాక్సీ బ్రో, నీ పుల్లు పెరగడానికి మా మయాంక్ తమ్ముడు రెడీగా ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో చూసావు కదా, ఆడిన ఒక్క మ్యాచ్లో 155 స్పీడు 3 వికెట్లు. ఏమనుకున్నావు? అరే అవును కేఎల్ బ్రో, నేను మయాంక్ తమ్ముడు ఆ విధంగా బౌలింగ్ చేస్తాడని నేనేమాత్రం ఊహించుకోలేదు. నీ ఏమో స్పీడ్ ఏంటి, ఆ వికెట్స్ ఏంటి. అరే చూడు జోసెఫ్, నీకన్నా చిన్న పోరగాడు ఏ విధంగా బౌలింగ్ చేస్తున్నాడో, నువ్వు మాత్రం ఒక్క వికెట్ మాత్రం తీస్తలేదు. నిన్ను 11 కోట్లు పెట్టి తీసుకోవడం చాలా దండగే. అరే నేనేమైనా తీసుకోమన్నానా ఏంటి? అందరూ వచ్చి నా మీద పడుతున్నారు. మై నేమ్ ఈస్ పూరాన్ అంటే 6లు అంటే పూరాన్. నేను లాస్ట్ మ్యాచ్లో చూసారు కదా ఎలాంటి 6లు కొట్టాను. అరే మీ టీంకి నువ్వు ఉండొచ్చు, మా టీంకి మాత్రం దినేష్ కార్తీక్ ఉన్నాడు. లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి చూస్తున్నారు కదా ఎలాంటి ఫామ్లో ఉన్నాడో. వచ్చినట్లే వస్తాడు, దంచి కుమ్ముతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.